పల్నాడు జిల్లా దాచపల్లి నగర పంచాయతీ పరిధిలోని నాగమయ్య స్వామి దేవస్థానం భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దేవస్థానం భూమిని హిందూ భక్తులు అర్చకుల ఉపాధి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు ఎకరం 61 సెంట్లుగా కేటాయించినట్లు సమాచారం. అయితే ఆ భూమిలో కొంత భాగాన్ని గుట్టుచప్పుడు కాకుండా పులిచింతల నిర్వాసితులకు 6గురికి కేటాయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే మరికొంత భూమిని సబ్స్టేషన్ కోసం కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు గతంలోనే ఎంఆర్ఓలకు అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. ఈ రోజు ముత్యాలంపాడు రోడ్డుపై హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకుని ధర్నా నిర్వహించారు. దేవస్థానం భూమిని కాపాడాలని, అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ భూముల రక్షణలో నిర్లక్ష్యం చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వివాదంపై అధికారులు త్వరగా స్పందించాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. జై శ్రీరామ్.